హలో అండి. వెల్కమ్ టు హరిప్రియ క్రియేషన్స్ అండ్ డిజైన్స్. సో ఈరోజు నెక్స్ట్ చేయడం కోసం నేనైతే ఇలా క్యాన్వాస్ తీసుకున్నాను. ఇలా 5.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుని అంత క్యాన్వాస్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హైట్ వచ్చేసి నేను 7.5 ఇంచెస్ తీసుకున్నా. సో ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచెస్, ఇక్కడ 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి కింద. సో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అని చెప్పా కదా లాస్ట్ వీడియోలో. సో ఇలాగా బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి వస్తుంది. కింద కొంచెం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలి, అప్పుడైతే నీట్గా రౌండ్ వస్తుంది అనమాట. ఏ షేప్ డ్రా చేసుకున్నా అయినా సరే మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల నీట్గా వస్తుంది రౌండ్. సో ఇలాగా రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి. దీనికోసం మీరు స్కేల్ అయినా యూజ్ చేయొచ్చు ఇలాగా, లేదా హ్యాండ్తో అయినా డ్రా చేసుకోవచ్చు. సో ఇదైతే నేను మీకు చూపిస్తున్నాను, ఇలా నెక్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మెయిన్ నెక్ అయితే నేను స్టిచ్ అయిపోయి నెక్ చూపిస్తున్నా. ఇలా 4.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి లైన్ దగ్గర నుంచి 1.5 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోవాలి. 1.5 ఇంచుకైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1 ఇంచ్కి అయితే పెట్టుకోవాలి. పైన 1.5 కింద 1 ఇంచుకి మార్క్ పెట్టుకొని ఇలా లైన్ అయితే డ్రా చేసుకోండి. నేను ఇందాక రౌండ్ అయితే డ్రా చేశాను కదా, అదైతే కాదు. ఇప్పుడు నేను గీయబోయేది అయితే రౌండ్, ఓకేనా. నెక్ ఇక్కడ నుంచి 3 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోవాలి. సో తర్వాత ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇదైతే మెయిన్ నెక్ అండి, నేను ఇప్పుడైతే చూపిస్తున్నది. ముందు చూపించాను కదా రౌండ్, ఇక్కడ డ్రా చేసింది ఆల్రెడీ. సో అదైతే కాదు, నేను జస్ట్ మీకు చూపించడం కోసం చెప్పాను. సో ఇలా అయితే డ్రా చేసుకోవాలి రౌండ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా ఇలాగా డ్రా చేసుకోవాలి రౌండ్. సో ఇప్పుడు లోపలైతే ఏరియా వచ్చింది కదా, ఖాళీ ఏరియా. సో ఆ ఖాళీ ఏరియాలో నేనైతే ఒక డిజైన్ చేయబోతున్నాను, చూపిస్తే చూడండి. అవుట్లైన్ చుట్టూ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోండి ఇలాగా. మీకు ఏమైనా అర్థం కాకపోతే నన్ను అయితే అడగండి, కామెంట్స్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సో ఇది ఇటువైపు కూడా మార్కింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని ఇలాగా బేస్ చేసుకొని ఇలాగా రౌండ్ అయితే డ్రా చేసుకో. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇలాగా క్రాస్గా కరువుగా డ్రా చేసుకోవాలి ఇలాగా. నెక్స్ట్ క్యాన్వాస్కి ఇలా డ్రా చేసుకున్న తర్వాత పైన నెక్ దగ్గర వచ్చేసి 1/2 ఇంచ్ లోపలికి డ్రా చేసుకోవాలండి. ఎక్కువ డీప్ అవుతుంది అనుకుంటే, లేదు సరిపోతుంది అనుకుంటే ఓకే. నెక్స్ట్ రివర్స్ చేస్తే ప్లెయిన్ క్యాన్వాస్ ఇలా వస్తుంది. సో అక్కడ కూడా మార్కింగ్ కనబడుతూ ఉంటుంది బ్యాక్ సైడ్ది, ఇలాగే డ్రా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. సో పైన లైన్ కింద లైన్ ఉంది కదా, సో లోపల ఏరియా మొత్తం నేనైతే డిజైన్ ఒకటి పెట్టాలని అనుకున్నాను. సో అదే డిజైన్ చేయబోతున్నా, చూపిస్తారండి. సో ఇదైతే ఇలాగా లైనింగ్ పీస్ పైన క్యాన్వాస్ పేపర్ అయితే ఇలా అటాచ్ చేసుకోవాలండి. సో అందుకోసం మీరు ఐరన్ అయినా చేసుకోవచ్చు, లేదా ఇలా పిన్స్ అయినా పెట్టుకోవచ్చు. సో పిన్స్ అయితే ఈజీగా ఉంటుందని చెప్పి నేనైతే 2 పిన్స్ ఇలా పెట్టేశాను. సో ఐరన్ అంటే మళ్ళీ రిస్క్. సో ఇక్కడ లాస్ట్ లైన్ కనిపిస్తుంది కదా డ్రా చేసింది, సో ఆ లైన్ పైన ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, స్టిచ్ చేస్తున్న విధంగా మీరు కూడా స్టిచ్ చేసుకోండి. ఇలాగా రౌండ్గా నీట్గా రౌండ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ క్లాత్ వదిలేసుకొని మిగతా ఎక్స్ట్రా పీస్ అంతా ఇట్లా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇలా కట్స్ పెట్టుకోండి. చిన్న చిన్న కట్స్ పెట్టుకోవడం వల్ల మనం క్లాత్ రివర్స్ చేసుకున్నప్పుడు ఈజీగా తిరుగుతుంది అనమాట. సో ఇట్లా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ వీడియోలో, ఇలాగా రివర్స్ చేసుకోవాలి. సో రివర్స్ చేసుకుంటూ ఇలాగ స్టిచ్ అయితే వేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పడకుండా ఓన్లీ లైనింగ్ మీద పడేటట్లే స్టిచ్ చేసుకోవాలండి. సో ఇలాగా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అయితే ఇట్లా వేసుకోండి. ఈ నెక్ మీకు ఓకే అనుకుంటే స్టిచ్ చేసుకోండి, లేదు అంటే మీరు వేరే డిజైన్ ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఇది మోడల్ నెక్ కాబట్టి ఒకసారి ట్రై చేద్దామండి డిజైన్ చేస్తున్నా. సో ఇలా వస్తుందన్నమాట నెక్ డీప్.
సో ఇది ఫ్రంట్ నెక్ చాలా డీప్ వచ్చింది అనుకునేరు, కానీ నేను పైన ఒకటి అటాచ్ చేయబోతున్నాను క్లాత్ డిజైన్ చేసిన పీసెస్. సో అది కూడా చూపిస్తాను చూడండి. సో ఇలాగా నెక్ అయితే ఫ్రంట్ నెక్ అయితే డ్రా చేసుకున్న తర్వాత ఇలా ఒక పేపర్ పెట్టి, ఏదైనా వేస్ట్ పేపర్ పెట్టి ఇట్లా డ్రా చేసుకోండి. నెక్ ఎలా అయితే ఉందో అలాగే డ్రా చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోండి. సో ఇలాగా డ్రా చేసుకున్న తర్వాత ఈ పేపర్ పైన ఇలా మార్క్ అయిపోతుంది డిజైన్. సో చూసారా, మనం ఇంతకుముందు పెట్టుకున్న క్యాన్వాస్ అలాగే వచ్చింది. నెక్స్ట్ పేపర్ అయితే ఇలా హాఫ్కి ఫోల్డ్ అయినా చేసుకోవచ్చు, ఇందాక నేను చూపించినట్లయినా డ్రా చేసుకోవచ్చు, లేదా ఇలాగైనా చేసుకోవచ్చు. హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఇది కూడా ఫ్రంట్ పార్ట్ కూడా హాఫ్కి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నది ఇలా డ్రా చేసుకోవచ్చు. సో ఇలా డ్రా చేసుకోవడం వల్ల ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక 1 ఇంచ్ క్లాత్ తీసుకొని దీన్ని ఇలాగా ఫోల్డ్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసి సో ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. మొత్తం ఇలాగా చిన్నగా ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేటట్లు స్టిచ్ చేసుకోండి. నీట్గా లోపల అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ లాస్ట్లో పడేటట్టు చూసుకొని నీట్గా స్టిచ్ చేసుకోండి, ఇలాగా వీడియో చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇలా చేసుకున్న దాన్ని ఇట్లా మనం పైన అవుట్లైన్ కూడా డ్రా చేసుకోవాలి. చూసారా, నేను డ్రా చేశాను, మీరు కూడా అలాగే డ్రా చేసుకోవచ్చు. ఆల్రెడీ క్యాన్వాస్ పేపర్ పైన మనం చూపించాను కదా నేను ఎలా చేసుకోవాలో. సో సేమ్ అలాగే ఇక్కడ కూడా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. అన్నీ కూడా ఇలాగే పక్క పక్కన పెట్టుకొని పైన ఒక 1/2 ఇంచ్, కింద 1/2 ఇంచ్ లేదా 3/4 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసుకోవాలి. ఇలాగా గ్యాప్ లేకుండా నీట్గా ఒకదాని పక్కన ఒకటి పెట్టి ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా అన్ని సేమ్ అంతే అండి. ఫుల్గా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలాగే అన్ని పక్కన పక్కన పెట్టుకొని ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా చూసుకొని సో ఇలా పెట్టుకోవాలి. ఈ నెక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా స్టిచ్ చేసుకోండి, లేదు ఇంత డీప్ అవుతుంది మాకు వద్దనుకుంటే మీరు నార్మల్ నెక్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇలాగా అన్ని స్టిచ్ చేసుకోవాలి. నేనైతే ఈ నెక్ ఇన్స్టాగ్రామ్లో అయితే చూసాను, సో నాకు ఇది ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నేను ట్రై చేసుకుంటున్నాను. చాలా బాగా వచ్చింది నెక్, మీరే చూస్తారు కదా. సో ఇలాగా అన్నీ పక్క పక్కన పెట్టుకొని నీట్గా కట్ చేసుకోవాలి. సో ఇలా అన్నీ ఫుల్గా పెట్టేసుకోవాలి సైడ్కి కూడా. ఇది ఇలాగా మనము అయిపోయినాయంటే మళ్ళీ అన్ని క్లాత్తో మిగిలిపోయి ఉంటుంది కదా క్లాత్ పీసెస్, దాంతో ఇలాగా స్టిచ్ చేసుకొని ఇలాగా జాయిన్ చేసుకోండి. అన్ని పేపర్కి అయితే ఫస్ట్ పేపర్ మీద అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది, డైరెక్ట్గా క్లాత్ మీద అయితే స్టిచ్ చేయొద్దండి. సో ఈ పేపర్ తర్వాత మనము అవసరం లేదన్నప్పుడు రిమూవ్ చేసుకోవచ్చు, క్లాత్ అయితే రిమూవ్ చేయడానికి అవ్వదు. సో ఇలాంటి డిజైన్స్ అన్ని ఖచ్చితంగా పేపర్ మీదే చేసుకోవాలి. సో ఇలాగా అన్నీ ఇలాగా స్టిచ్ చేసుకోండి పేపర్కి. ఫైనల్గా ఇలాగైతే వస్తుంది. నెక్స్ట్ ఇటువైపు కూడా అంతే.
అన్నీ ఇలా స్టిచ్ చేసుకోండి. దీనికైతే టైం చాలా పడుతుంది. నేనైతే ఫాస్ట్గా చూపిస్తున్నాను. సో ఇదైతే ఒక మోడల్ నెక్ అండి. ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద సెంటర్ నుంచి స్టార్ట్ చేసుకొని ఇలాగా కొంచెం పావించు గ్యాప్తో అన్ని పీసెస్ ఇలా స్టిచ్ చేసుకోవాలి. పావించు గ్యాప్తో, అప్పుడైతే లుక్ వస్తుందండి నీట్గా. ఇలాగా ఎక్కువ తక్కువ లేకుండా అన్నిటికీ గ్యాప్ ఈక్వల్గా ఉండేటట్లు చూసి అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇలాగా అలా నెక్స్ట్ ఈ వైపు కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. సో ఇటువైపు కూడా అంతే. ఏదైనా సరే మనం స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ సెంటర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి, నీట్గా వస్తుంది. అది హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయినా కావచ్చు, లేదా బాడీ పార్ట్ కింద బాటమ్ పార్ట్ స్టిచ్ అయినా కావచ్చు. ఇలాగా అన్ని స్టిచ్ చేసుకోండి. లుక్ అయితే చాలా బాగుంటుందండి. ఈ నెక్ వచ్చేసి ఫైనల్ అవుట్లుక్ అయితే నేను మీకు చూపిస్తా. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఇలా స్టిచ్ చేసుకోవాలి. అన్నీ ఇలాగా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ గ్యాప్ అయితే కొంచెం గ్యాప్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలాగా స్టిచ్ చేసుకోవాలి అన్నీ. నెక్స్ట్ ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ కట్ చేసుకొని నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మనం స్టిచ్ చేసుకున్నాం కదా, ఫస్ట్ ఇలా వచ్చింది, ఇలా పెట్టుకోవాలి. సో చూసారా, మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది కదా. ఇప్పుడు నెక్ అయితే ఎక్కువ డీప్ అయితే అవ్వదు. సో ఇక్కడ ఇలాగా కింద లైన్ అయితే కనిపిస్తుంది కదా, మనం స్టిచ్చింగ్ చేసుకున్న లైన్ అయితే దానిపైన ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ పీస్ అయితే పెట్టుకొని ఇలాగా పిన్స్ పెట్టుకోవాలి కదలకుండా. ఇలా అన్ని పిన్స్ పెట్టేసుకొని ఇక్కడ కూడా పిన్స్ పెట్టుకున్న తర్వాత ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. కింద ఆల్రెడీ మనం స్టిచ్చింగ్ లైన్ కనిపిస్తుంది కదా, దానిపైనే చేయాలండి. చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఎడ్జ్లో కరెక్ట్గా ఎడ్జ్లో క్లాత్ మీద పడేటట్టే స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా నీట్గా షేప్ అంతా చూసుకోండి. ఫైనల్గా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నీట్గా రావాలి. సో అలా రావాలంటే మనం ఇప్పుడే నీట్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ తక్కువ పోయినా కూడా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉండదు. సో ఇప్పుడే అలర్ట్గా జాగ్రత్తగా చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఇలాగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. నేనైతే వీడియోలో లెంత్ అవుతుందని చెప్పి చూపించలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా ఒక స్టిచ్ చేసుకున్నాం కదా మనము, దానిపైన స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ క్లాత్ పీస్ మిగిలి ఉంటుంది కదా, ఎక్స్ట్రా క్లాత్ పీస్. సో దాన్ని అయితే పెట్టుకొని ఇలా చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ రివర్స్ చేసుకున్న తర్వాత నీట్గా స్టిచ్చింగ్ లైన్ కనిపిస్తుంది చూడండి. సో దానిపైన అయితే స్టిచ్ చేసుకోండి, ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అప్పుడు. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ ఉంది కదా ఇక్కడ, సో అదైతే కట్ చేసుకోండి నీట్గా. ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇది తీసేసుకోండి, రిమూవ్ చేసుకోండి పేపర్. సో అందుకోసమనే చెప్పి నేను పేపర్ మీద అయితే స్టిచ్ చేసుకోమని చెప్పాను. క్లాత్ మీద అయితే ఇలాగా రిమూవ్ చేసుకోవడానికి అవ్వదు. సో మనం ఏదైనా డిజైన్స్ కావాలి అనుకున్నప్పుడు ఇలాగా పేపర్ మీద అయితేనే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి, ఎందుకంటే కట్స్ పెట్టుకుంటే ఈజీగా తిరుగుతుంది. సో ఎక్స్ట్రా ఒక పావించు మాత్రమే ఫ్యాబ్రిక్ ఉంచేసి మిగతాది మొత్తం కట్ చేసుకోండి స్టిచ్చింగ్లోకి.
సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకుంటే ఇలాగా 1/2 ఇంచు మార్జిన్తో ఒక సైడ్ ఇలా వస్తుందన్నమాట లోపల సైడ్కి. సో ఇలాగా చిన్న కట్స్ పెట్టుకోండి. ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల ఫ్యాబ్రిక్ అయితే ఈజీగా తిరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, మనకి ఎంత కావాలో 1 ఇంచ్ క్లాత్ తీసుకుంటే సరిపోతుంది. సో 1 ఇంచ్ అంతా పెట్టుకొని మిగతా ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న దాన్ని రివర్స్ చేసుకొని ఇలా మర్చి కుట్టుకోవాలి. ఇలాగ రివర్స్ చేసుకున్నాను కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా. సో ఇలా మడిచి మొత్తం అంతా కుట్టేసుకోండి. నెక్స్ట్ నేనైతే చూపించలేదు లెంత్ అవుతుందని. నెక్స్ట్ పార్ట్ 3లో అయితే నేను డ్రెస్ స్టిచ్చింగ్ అయితే చూపించబోతున్నాను ఫుల్గా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. అందుకోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.